నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ 6వ వార్డు పరిధిలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున ఆటల పోటీలు నిర్వహించారు. ఆటల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కొడకంచి విద్యావతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, వంటింటికే పరిమితం కాకుండా ఉండాలని అన్నారు. మన ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని, మహిళా సంక్షేమానికి కృషి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా ఏం దినమో మీ అందరికీ తెలుసు కదండి, మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా కోసం టైం స్పెండ్ చేస్తూ మహిళలందరూ ఓపికగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తున్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము, మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా ఈ విధంగా చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి మహిళ అన్ని రంగాలలో అన్ని విధాలుగా ముందుకు రావాలి. ఏ భయము మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు చేయాలి అనుకోకుండా నేను ఒక మహిళగా మీ ముందుకు వచ్చిన కాబట్టి నన్ను చూస్తూ మీ అందరు కూడా ఈ విధంగా ప్రతి ప్రోగ్రాంలో కానీ ఏ వీక్లో కానీ రావడానికి సహకరిస్తారు, వస్తారు. ఎందుకు తనే వస్తుంది, మనమేంది పోవడం అని అనుకోకుండా మీ అందరూ కూడా ఇలా రావడానికి కారణంగా కాకుండా ఇంకా ఏ విధంగా అంటే మహిళ అంటే శక్తి అంటే మహిళ యొక్క ప్రత్యేకతను ఈనాడు కాదు, ఆనాడు నుంచి మన మహిళల గురించి ఎంతో గవర్నమెంట్ ఎన్నో విధాలుగా చేస్తున్నది. మనం వాటిని అందుకుంటూ ముందుకు అన్ని రంగాల్లో రావాలి. ఆకాశంలో సగంగా అవకాశంలో భాగంగా కుటుంబంలో అన్నిటిని భరిస్తూ ఓపికగా అన్నిటిని చేస్తుంది కాబట్టి ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ప్రతి దాంట్లో ఓర్పు సహనము అన్ని ఒక మహిళకే ఉన్నాయని నిరూపిస్తున్నారు, రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుకుంటున్నారు. మన అమ్మమ్మ కాలం నాటి ఇప్పుడు లేదు. అందరికి ఆ భయాలన్నీ పోయినాయి. అబల కాదు సబల అని చెప్పేసి నిరూపించుకుంటున్నారు. అన్ని రంగాల్లో అన్నింటిలో ముందుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఒక రాజకీయ నేతగా లేడీస్ కూడా వస్తున్నారు. ప్రతి న్యూస్ లో చూస్తున్నారు. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ఎంతమంది మహిళలకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, తను ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, మీరు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా నాకెందుకులే ఇంటి వరకే నాకు పని అని అనుకోవద్దండి. మీ పిల్లల బాధ్యత రొటేషన్ వరకు నేను చేస్తూ ఉండవద్దండి. మీరు కూడా ఈ కాలంలో అందరూ ఒక చిన్న పని ఎందుకు కాదు, నా వంతు సహాయం నా ఇంటికి అందిస్తా అని చెప్పేసి ఇంటి భారాన్ని మోస్తూ బయట ఉద్యోగాలను కూడా భరిస్తూ అంత ప్రకృతికి ఎంత సహనం ఉందో ఆడవాళ్ళకి అంత సహనం ఉంది. కాబట్టే గవర్నమెంట్ ఆడవాళ్ళను గుర్తించి మహిళలను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయాల్లో కానీ ప్రతి చిన్న దాని నుంచి ఎంతో పెద్దగా ప్రతి ఒక్క రంగంలో అన్నింటిలో అవకాశాలు ఇస్తుంది. ఈ అవకాశాలన్నింటినీ మహిళలు ఉపయోగించుకోవాలి. గత సంవత్సరం ఒక స్టోరీ చెప్పానండి. మహిళలు ఒక్కరే గొప్ప అని అనుకుంటాం కానీ మహిళలు కాదు, మన వెనకాల ఉన్న మన అన్నలు తమ్ముళ్ళు మన భర్తలు కానీ మన హస్బెండ్ కానీ అందరు వాళ్ళ సహకారంగా మనకు ఉంటేనే మనం ముందంటే ఉంటాం. ముందంటే ఎలా ఉంటామంటే వాళ్ళ పక్కన మనం ఉండాలి, వాళ్ళు మన పక్కన ఉండి మనం సహకరించాలి. మనం ముందంటే పోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా ఉంటారు. కాబట్టి మనం ప్రతి దాంట్లో రాణిస్తూ ఉంటాము. కాబట్టి ఒక మనకు ఎంపీ కవిత గారు చెప్పిన ఒక స్టోరీ లాస్ట్ టైం చెప్పానండి. ఎవరికైనా గుర్తుందండి? ఒక 9 నడుచుకుంటూ వెళ్తుందండి. 9 నడుచుకుంటూ వెళ్తుంటే దాని పక్కన 8 కనిపిస్తుంది. 8 వచ్చి 9 పక్కన నడుస్తామని చెప్పేసి వెళ్తూ ఉంటుంది.
వెళ్తూ ఉండండి 9 వచ్చేసాయి, నేను నా పక్కన నువ్వు నడవడానికి లేదు, నువ్వు పక్కన జరగాలి, 9, 8 కొట్టేస్తుందండి. అలాగే సరే కనీసం పక్కకైనా నడవడానికి నాకు ఛాన్స్ లేదు, సరేలే అని చెప్పేసి తను పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే 7వ నంబర్ వస్తుందండి. 7వ నంబర్ వచ్చి తన 8 పక్కన వస్తే నేను పెద్దదాన్ని, నువ్వు నా పక్కన నువ్వు ఎలా నడుస్తావు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి 8, 7 కొట్టేస్తే పక్కకు వెళ్ళిపోతుంది. అలానే 6 వస్తుందండి. 6 వచ్చి 5 వచ్చి అట్లా 1 నంబర్ వరకు ఒకదాన్ని ఒకటి కొట్టుకుంటూ వస్తుంది. 1 నంబర్ ఉంటుందండి, 1 నంబర్ ఆలోచిస్తుంది, ఎవరు నన్ను ముందు నడవలిస్తలేరు, సరేలే అని చెప్పేసి 0 తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటుంది. 0 తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటే ఏమైందండి, 10 అయింది. 10 ఏంటంటే అంటే మన మగవాళ్ళు, మన జెంట్స్, మన అన్నలు తమ్ముళ్ళు అందరూ మనకు సహకరిస్తే 10 వాళ్ళ విలువ పెరుగుతుందండి. దాని తర్వాత మన విలువ పెరుగుతుందండి. అన్నిట్లో వాళ్ళు ముందు ఉంటారు కానీ మహిళలు గొప్ప అంటారు, కానీ వాళ్ళ సహకారం కూడా మనకు ఎంతో అవసరం. మన ముందంజ వేయాలంటే వాళ్ళ సహకారం ఉంటేనే మనం వెళ్తాము. కాబట్టి మహిళలు ఎంతో గొప్పనే, ఇప్పటికి కూడా గొప్పనే. ఎందుకంటే ప్రతి రంగంలో అన్నిట్లో మీరు ఇప్పుడు ఈ రోజులలో ఉన్నది ఇంటి భారాన్ని మోస్తున్నారు. ప్రకృతిలో ఎంత సహనం ఉందో అంత సహనం లేడీస్కి ఉంది కాబట్టే మన ఈ తెలంగాణ గవర్నమెంట్ లేడీస్కి ఇంత ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. ఒంటరి మహిళ అవకాశాలు ఇస్తున్నాడు, ఆరోగ్యశ్రీ అవకాశాలు ఇస్తున్నాడు, ఇంకేంటంటే కళ్యాణ లక్ష్మి, అన్నిట్లో ప్రతి దాంట్లో మన లేడీస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు అందరూ కనీసం పేపర్ చదవకపోయినా కానీ న్యూస్లో చూస్తూనే ఉంటారు, ప్రతి స్పీచ్ వింటూనే ఉంటారు. ఆ విధంగా మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏం లేదు. మీ పిల్లలు కూడా ఇంకా ఈ రోజులలో ఈ విధంగా ఇంకా టెక్నాలజీ పెరుగుతుంది. ఇంకా అప్పుడున్న కాలం ఇప్పుడు లేదు, ఇప్పుడున్న కాలం ఇంకా ముందు లేదు. పెరుగుతున్న కాలం కొద్దీ మహిళలుగా మారుతూ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకోవాలండి. ఇప్పుడు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి గారు పివి నరసింహరావు కూతురు. అప్పుడు ఎప్పుడో తను వాళ్ళ కాలంలో నుంచి ఆమె చదువుకొని ఇప్పుడు ఆమెకు ఎంత విలువ ఉందండి. ఇప్పుడు ఆమె విద్యారంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమెను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలండి మనం. నాకెందుకులే, నాకెంత చిన్న ఉద్యోగం ఉంటే చాలు అని అనుకోవద్దండి. ఏ అవకాశం ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ చిన్న అవకాశం వచ్చినా మీరు వదులుకోవద్దండి. ఇప్పుడు ఎందుకు లేకపోవాలి, మనకెందుకు ఇంటి వరకే సార్లు అట్లా అనుకోవద్దు. ఎంత ఏది తక్కువ అవకాశం వచ్చినా కానీ దాన్ని కొద్దిగా పైకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మహిళలందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు రాజకీయాలలో ఎక్కువగా లేడీస్ వస్తున్నారు, కానీ దాన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఒక నేనే అండి. నేను గత 9 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎందుకులే ఏం లే అని నన్ను మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎందుకంటే కొందరు బయట రావడానికి కొందరు ఇళ్ళలో పర్మిషన్లు లేవండి, మా ఇంట్లో ఈ పద్ధతి లేదండి ఇలా అనుకుంటుంది. కానీ ఈ రోజులలో అలాంటి పద్ధతులన్నీ పోయినాయని మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నేను ఇలా వచ్చాను, వాళ్ళకంటే నడుస్తుంది, వాళ్ళకంటే ఏమి వాళ్ళ ఇట్లా అనుకోవద్దండి. ఎందుకంటే ఏ చిన్న పోస్టులు, చిన్న అవకాశాలు వచ్చినా మీరు దాన్ని ఉపయోగించుకొని మహిళలందరూ మీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నేను సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.